భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు, దివ్యక్షేత్రాలు, చారిత్రక విశేషాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక ప్రాంతాలను మీకు పరిచయం చేయాలనే మా ఈ చిన్న ప్రయత్నం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్ సబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈరోజు సమతామూర్తి దివ్యక్షేత్రంలో నిర్మించిన 108 దివ్య దేశాల్లో తొలి 18 దివ్య దేశాల విశిష్టతను తెలుసుకోబోతున్నాం. ప్రతి దివ్య దేశం వెనుక ఒక ఆధ్యాత్మిక చరిత్ర, ఒక ప్రత్యేకత దాగి ఉంది. మరి మన దివ్య యాత్రను ప్రారంభిద్దాం. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది శ్రీరంగనాథ స్వామి దివ్య దేశం. 108 దివ్య దేశాల్లో మొదటి స్థానాన్ని పొందిన ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయానికి హృదయ స్థానంగా భావించబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉరైయూర్ దివ్య దేశం. శ్రీ కమలవల్లి నాచియార్ సమేత శ్రీమన్నారాయణుని దివ్య సన్నిధిగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇది పుల్లంబూతంగుడి దివ్య దేశం. శ్రీ మహావిష్ణువు కరుణామయి స్వరూపాన్ని ఆరాధించే పవిత్ర క్షేత్రంగా భక్తుల విశ్వాసాన్ని పొందింది. ఇప్పుడు కనిపిస్తున్నది అన్బిల్ దివ్య దేశం. ప్రశాంతమైన వాతావరణం, దివ్యమైన ఆలయ నిర్మాణం ఈ క్షేత్రాన్ని మరింత విశిష్టంగా నిలబెడుతున్నాయి. ఇది ఉత్తమర్ కోయిల్. బ్రహ్మ, విష్ణు, శివులకు ఒకే ప్రాంగణంలో పూజలు జరిగే అరుదైన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరువెల్లైర్. ప్రాచీన వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ఇప్పటి వరకు చూసిన ప్రతి దివ్య దేశానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఇప్పుడు ముందున్న దివ్య దేశాలు మరింత విశిష్టమైన విశేషాలతో మన కోసం ఎదురు చూస్తున్నాయి. వీడియోను చివరి వరకు చూడండి. తంజావూరు ప్రాంతంలో వెలిసిన తంజై మామని కోయిల్ వైష్ణవ భక్తులకు ఎంతో పవిత్రమైన దివ్య దేశంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు దర్శిస్తున్నది తిరుప్పేర్ నగర్. అప్పకుడత్తాన్ పెరుమాల్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ దివ్య దేశం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ తేరెలుందు దివ్య దేశం. దివ్యమైన ఆలయ శిల్పకళ, ప్రశాంతమైన వాతావరణం ఈ క్షేత్రానికి ప్రత్యేక అందాన్ని తీసుకొచ్చాయి. ప్రస్తుతం మీరు చూస్తున్నది ఆదనూర్ దివ్య దేశం. శ్రీ మహావిష్ణువు దివ్య అనుగ్రహానికి ప్రతీకగా ఈ క్షేత్రం వెలుగొందుతుంది. చిన్న ఆలయ రూపంలో కనిపించిన సిరుపులియూర్ దివ్య దేశం వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప స్థానాన్ని సంపాదించింది. తిరుచ్చేర్ దివ్య దేశంలో శ్రీ సారనాథ పెరుమాల్ భక్తులకు దివ్య దర్శనమిస్తారు. ఈ క్షేత్రం ప్రశాంతతకు ప్రసిద్ధి. ఇంత అందమైన దివ్య దేశాలను ఒకే చోట దర్శించటం నిజంగా ఒక అరుదైన అవకాశం. ఇంకా ముందున్న దివ్య దేశాల విశిష్టత మరింత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దర్శిస్తున్నది తలైచంగా నాన్మదీయం దివ్య దేశం. అరుదైన వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ ఆలయం తన ప్రత్యేక చరిత్రతో భక్తులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం మీరు దర్శిస్తున్నది తిరుక్కుడందై దివ్య దేశం. శ్రీ అరవమూద పెరుమాల్ సన్నిధిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలంగా భావించబడుతుంది. అబ్బా, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ దివ్య దర్శనాలు. ఒక్కో దివ్య దేశం ఒక్కో ఆధ్యాత్మిక అనుభూతిని మన హృదయంలో నింపుతుంది. ప్రకృతి, ఆధ్యాత్మికత, పర్యాటక ప్రదేశాలు మరియు చారిత్రక విశేషాలను తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్ సబ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మా ప్రయాణంలో భాగస్వాములు కండి. మీ ప్రోత్సాహమే మాకు మరిన్ని అద్భుతమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకురావడానికి స్ఫూర్తి, శక్తిని ఇస్తుంది. ఇప్పుడు మీరు దర్శిస్తున్న క్షేత్రం తిరుక్కాందియూర్. హరశాప విమోచన క్షేత్రంగా ఈ దివ్య దేశం విశేషమైన ప్రాధాన్యం పొందింది. పురాణాల ప్రకారం ఈ క్షేత్రం
దైవకృపకు, క్షమాగుణానికి ప్రతీకగా భావించబడుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ దివ్య దేశాన్ని దర్శించే వారికి ఆధ్యాత్మిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయని విశ్వాసం. ఇప్పుడు మీరు చూస్తున్నది తిరువిన్నగర్ దివ్యదేశం. ఉప్పు లేకుండా నైవేద్యం సమర్పించే ప్రత్యేక సాంప్రదాయంతో ఈ క్షేత్రం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కనిపిస్తున్నది తిరుమాలి తిరునగరి దివ్యదేశం. శ్రీ తిరుమంగై ఆళ్వారుతో అనుబంధం కలిగిన ఈ పవిత్ర క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలో విశేష ప్రాధాన్యం పొందింది. ఇప్పుడు మీరు దర్శిస్తున్నది తిరుక్కన్నాపురం దివ్యదేశం. శ్రీ సౌరిరాజ పెరుమాళ్ అనుగ్రహంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం మీరు చూస్తున్నది తిరునాగై దివ్యదేశం. సముద్ర తీర ప్రాంతంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం తన చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టతతో భక్తులను ఆకర్షిస్తుంది. ఈ భాగంలో చివరగా మీరు దర్శిస్తున్నది కాలచ్చి రామ విన్నగరం దివ్యదేశం. దివ్యమైన ఆలయ నిర్మాణం, ప్రశాంతమైన వాతావరణం మరియు వైష్ణవ సాంప్రదాయ వైభవం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయి. ఒకే చోట ఇన్ని దివ్య దేశాల దర్శనం చేసుకోవడం నిజంగా ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో తప్పకుండా షేర్ చేయండి. మరియు ఈ దివ్య దర్శనాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇవే ఈ భాగంలో చూసిన తొలి 18 దివ్య దేశాలు. తదుపరి భాగంలో నందిపుర విన్నగరం నుంచి మరిన్ని దివ్య దేశాల విశిష్టతలను తెలుసుకుందాం. ఇలాంటి దివ్య క్షేత్రాలు, పురాతన ఆలయాలు, ప్రకృతి అందాలు మరియు పర్యాటక విశేషాల కోసం మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన దివ్య యాత్రలో కలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీమన్నారాయణ.